చూడండి, లడ్లు చేసాము. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఈ లడ్లు మనము ఇంట్లోనే తయారు చేసామండి. పండగ వస్తుంది కదా, పండగ కోసం చేసేసుకున్నాం మేము ఇప్పుడే. అందుకని లడ్లు, నిప్పట్లు, తర్వాత ఇంకేం చేసాము, మిక్సర్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా మేము ఈరోజే చేసుకుంటున్నామండి. మా చెల్లెలు వచ్చి అందరం కలిసి మేమందరం కలిసి చేసుకున్నాము. చూడండి ఎంత బాగా వచ్చాయో. లడ్డు అయితే ఎంత సాఫ్ట్గా, చూడండి ఇది దగ్గరికి, ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్. చూడండి ఇవి ఏ విధంగా చేసుకున్నామో చూద్దాం రండి. చక్కెర 1 గ్లాసు తీసుకున్నాం అనుకోండి, 1 గ్లాసు శనగపిండి తీసుకోవాలి. మేము 3 గ్లాసులు చక్కెర తీసుకున్నాం కాబట్టి ఏ దాంతో తీసుకున్నామో అదే దాంతో శనగపిండి కూడా తీసుకోవాలి. మొదట చక్కెర పాకం అయితే చేసుకున్నామండి. మేము 3 కప్పులు చక్కెర తీసుకొని దాంట్లో తగినన్ని నీళ్లు, అంటే చక్కెర మునిగే వరకు పోసుకోండి, సరిపోతుంది. మునిగిన తర్వాత మనము దాన్ని స్టవ్ పైన పెట్టి బాగా, అంటే పాకం వచ్చే వరకు బాగా తెల్లబెట్టండి. పాకం అయితే ఏ విధంగా రావాలనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఈ పాకం చేసుకునేదే మనకు బాగా రావాలండి. అందుకోసమే ఇది లేత పాకం పట్టుకున్నాము. ఎందుకంటే మా చెల్లెలు కొంచెం లేపాకమే పట్టమని చెప్పింది. అంత ముదురు పాకం కాకుండా ఆ విధంగా లేత పాకం అయితే పట్టుకున్నాము. తర్వాత 3 గ్లాసులు శనగపిండి అయితే తీసుకున్నామండి. ఆయిల్ సపరేట్గా మీరు వేడి చేయండి. ఫస్టే ఆయిల్ పెట్టేసుకోండి పక్కన. అది వేడవుతూ ఉండగా మనము పిండిని అయితే కలుపుకుందాము. ఈ ఆయిల్ని బాగా నిండా మునిగేటట్టు బాగా ఆయిల్ వెడల్పాటి గిన్నెలో అయితే, అదే వెడల్పాటి పాత్రలో మీరు ఆయిల్ పోసి స్టవ్ పైన పెట్టండి. తర్వాత మనము ఈ విధంగా పిండిని మాత్రం కలుపుకోవాలి. పిండిని మరీ ఎక్కువగా, అంటే మీకు అర్థమవుతుంది, వంటలు రాకుండా ఎక్కువ వాటర్ పోయకుండా కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ అయితే పోయకూడదండి, చాలా కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. అలాగా కొద్దిగా వాటర్ కలుపుతూ జారుగా అయితే కలుపుకోవాలి. ఒక్క వంట కూడా లేకుండా బ్యాటర్ అయితే, అంటే అంత సాఫ్ట్గా ఉండాలి బ్యాటర్, ఎక్కడ వంటలు లేకుండా సాఫ్ట్ బ్యాటర్ అయితే తయారు చేసుకోవాలి. ఇది మీకు కొలతలతోటి నేను చెప్పాను కాబట్టి బాగా చేసుకోండి. మీరు లడ్డు చేసే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మేము చేసినట్టే చేయండి. మేము కూడా మా అమ్మోళ్ళు చేస్తూ ఉంటే నేర్చుకున్నదే, వాళ్ళని చూసి మేము నేర్చుకున్నదే. మీకు కూడా నేర్పిస్తాము అని చెప్పి మేము చేయడం జరిగింది. ఈ విధంగా ఏలు పెడితే ఆ విధంగా డ్రాప్స్ అయితే పడాలి. ఆ విధంగా మనం పిండిని అయితే కలుపుకోండి. పిండిని కలిపిన తర్వాత ఇది చెప్పాను కదా, ఈ పాకం అయితే లేత పాకం కలుపుకొని పెట్టుకున్నాము. అందుకని జస్ట్ తీగ వస్తే సరిపోతుంది. ఆ విధంగా తీగ రావాలి, అంతే. అదే పాకం అండి. తర్వాత మనము పాకాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బూందీ అయితే చేసుకుంటున్నాం. చూడండి, బూందీ గింట అయితే మనకు బయట దొరుకుతుంది, అవైలబుల్. ఇప్పుడు అమెజాన్లో తెప్పించుకున్నాను నేను. ఈ విధంగా మా అమ్మ వాళ్ళ ఇళ్ళలో అయితే పెద్దవి ఉన్నాయి. అవి కాకుండా నేనే సపరేట్గా ఒక బూందీ లడ్డు చేసేదానికి ఈ గెరిటెలు అయితే మనకు అమెజాన్లో దొరుకుతుంది కాబట్టి నేను దాంట్లో తెప్పించానండి. బాగుంది. ఈ విధంగా లడ్డు అయితే వేసుకున్నాం, బూందీ అయితే చేసుకున్నాము. పిండి చూడండి ఏ విధంగా ఉందో, బూందీ ఏ విధంగా పడుతుందో చూశారు కదా. బాగా, అంటే సన్నగా బూందీ అయితే గుడ్లుగా మనకు చాలా బాగా బూందీ కూడా కుదిరింది. తర్వాత ఈ బూందీని వెంటనే ఎత్తేయాలండి, మరీ మాడకూడదు బూందీ. ఒకవేళ వేసాము ఎత్తాము అన్నట్టుగానే ఉండాలి బూందీ మాత్రం. ఎందుకంటే ఎక్కువ మాడిందంటే మనకు లడ్డు సరిగ్గా రాదు, సాఫ్ట్గా రాదు, కొంచెము గరుపుగా లేకపోతే తోలుగా అట్లా వస్తుంది. అలా కాకుండా మీరు వెంటనే ఎత్తేసారంటే బాగా వస్తాయి బూందీ మాత్రం ఈ విధంగానే మనం చేసుకోవాలి. చేసిన బూందీని మనము చక్కెర పాకంలో వేస్తూ పోవాలి. మొత్తము 3 గ్లాసులు చక్కెర పాకానికి 3 గ్లాసులు పిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అదే కొలత. కానీ పిండి నిండా తీసుకుంటాము, చక్కెర తలకొట్టు తీసుకుంటాము, అదే లెక్క. ఈ విధంగా కలుపుకొని పిండిని అయితే మనము వేసుకోవాలి.
దీనికి కొంచెం యాలకలు, పచ్చకర్పూరం అని బయట దొరుకుతుంది. ఈ పచ్చకర్పూరం, కొద్దిగా యాలకలు మిక్సీకి వేసి బాగా పొడి చేసి పెట్టుకోండి. ఈ ద్రాక్ష, జీడిపప్పు తీసుకోండి. వీటిని నేతిలో బాగా వేయించుకోండి. అంటే మరీ ఎర్రగా కాకుండా ఈ విధంగా మనకు మంచి కలర్లో, లైట్ కలర్లో వచ్చే వరకు బాగా వేయించుకోండి. నేతిలోనే వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ బూందీని ఈ విధంగా మనము తీసి అంతా మొత్తము, ఇప్పుడు బూందీ అంతా అయిపోయిందండి. కరెక్ట్గా మనకు ఒక 3 గ్లాసులు చక్కెరకి 3 గ్లాసులు పిండి అయితే కరెక్ట్గా సరిపోయిందని చెప్పుకోవాలి. కష్టపడి లడ్లు చేస్తుంటే ఇవి మా వీపురాలేమో లాడ్డమ్మ లాగా కాదు, ప్యాక్ కాదమ్మా, ప్యాక్ ఆడుతుందంట గంట కూర్చొని ఫోన్లో ప్యాక్ ఆడుతా ఉందని. అంత భయం లేకుండా ఉంది చూడండి. ఈ ముసిలవ్వ ఏమో చేస్తా ఉంది. ముసిలవ్వ కాదండి మా అమ్మ. నన్నే ముసలమ్మని చేసేసారు వాళ్ళు. ఇంకా మా అమ్మ ముసిలవ్వ కదా, నన్ను ముసిలి అది కాదు. ಇವರು ನನ್ನನ್ನೇ ಮುಸ್ಲಿಂ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ನೀವು ಅದಕ್ಕೆ ನಮ್ಮ ತಾಯಿ ಮುಸ್ಲಿಂ ಆಗಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ముస్లిం ముస్లిం అంత. ఇక్కడ చూడండి భారతి గారు, ఇక్కడ చూడండి. వదిన ముగ్గురు భారతీయులు ఉన్నాము. నేను భారతి, మా వదిన భారతి, ನಮ್ಮ ಕೆಲಸದವರು ಭಾರತಿ, ನಮ್ಮ పని మనిషి భారతి. ఈమె కూడా మా అక్క, పెద్దక్క. అక్క ಅಂದ್ರೆ ఆమెకి ఒక రకంగా ఉంది, అందుకని చెల్లెలు అంటండి. చెల్లెలు సరేనా? ತಂಗಿ అక్క కాదంట, చెల్లెలు ತಂಗಿ. ಒಳ್ಳೆ ಅವ್ರ పాప ನಮ್ಮ ತಂಗಿ. మా ఇంట్లో మనిషిలాగా బాగా అన్నీ చేసుకుంటూ ఉంటుందండి. మంచి అమ్మాయి భారతి. ఇప్పుడు బూందీ రెడీ అయిపోయిందండి. ఈ బూందీలో మనము కొద్దిగా మనం యాలకల పొడి, పచ్చకర్పూరము 2 పొడి చేసుకున్నది, తర్వాత ఈ జీడిపప్పు, ద్రాక్ష అన్నీ వేసి బాగా కలిపెట్టేయండి. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా మొత్తం బాగా కలిపెట్టేసుకోండి. ఇప్పుడు కలిపెట్టిన దాన్ని మనము లడ్లు అయితే చేయబోతున్నాము. ಟೇಸ್ಟ್ ನೋಡ್ಬಾರ್ದು. ಚೆನ್ನಾಗಿದೆಯಾ? ಸೂಪರ್. ಚೆನ್ನಾಗಿದೆ, ಟೇಸ್ಟ್ ಚೆನ್ನಾಗಿದೆ. ಲಡ್ಡು, ತಿರುಪತಿ ಲಡ್ಡು. వాటర్ బాటిల్ ಕಿಚನ್ ಇದೆ. ఇక్కడ ఒక ದೊಡ್ಡ ಲಡ್ಡು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ನಮ್ಮ ಭಾರತಿ ನೋಡಿ. ತಿರುಪತಿ ಲಡ್ಡು ಈ ಲಡ್ಡುకి ಈ ಲಡ್ಡು ನೋಡಿ ಎಷ್ಟು ದೊಡ್ಡದಾಗಿದೆ. ఇది తిరుపతి లడ్డు, ఇదంతా మన లడ్డు. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మా భారతీయ ఆంటీ లడ్డూస్, అరిసెలు అన్నీ చేశారు. లడ్డు తింటున్నాను, చూద్దాం. యమ్మీ ఆంటీ, అసలు ఎంత సాఫ్ట్గా ఆ పాకంతో, ఎన్ని జీడిపప్పులు, బాబోయ్ సూపర్ ఉందా ఆంటీ. ఇలాంటి లడ్డు నేనైతే ఎప్పుడు తినలేదు. అసలు ద బెస్ట్ రెసిపీ ఆంటీ ఇది. మేమైనా ట్రై చేయొచ్చు అనుకుంటా. నువ్వు కూడా ఇంటికి పోయి తప్పకుండా ఆంటీ. అసలు ఇదైతే మా పిల్లలు అయితే, నాకు చిన్న పాప, నాదైతే దానికి పళ్ళు లేవు, అయినా ఇదైతే మాత్రం బాగా తింటది అనుకుంటా. అంత సాఫ్ట్ గా ఉంది. అంతే మరి. అసలు పెద్దవాళ్ళు అయితే, ముసలాళ్ళైనా పళ్ళు లేకపోయినా కరిగిపోతుంది అనమాట. అసలు అబ్బా చాలా 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 బాగుంది ఆంటీ. ఇలాంటి లడ్డు అయితే ఎప్పుడు తినలా.